హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ అయితే పింక్ చేస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే, మీ పేరు, ఆ తర్వాత మీ ఊరి పేరు, ఆ తర్వాత 2 లైన్స్లోని మీరు దేని గురించి రాస్తున్నారో అనేది చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. అది హర్రరా, థ్రిల్లరా, బ్లాక్ మ్యాజికా అనే దాని గురించి. ఆ తర్వాత స్టోరీని అయితే రాసుకురండి. సో అలా రాయడం వల్ల నాకు అర్థమవుతుంది దేని గురించి చదువుతున్నానా అని. ఆ తర్వాత కొంతమంది మేము ఇలా రాసి పంపించలేమండి అనుకున్న వాళ్ళు మీరు నాకు అక్కడ ఇన్స్టాగ్రామ్లోని వాయిస్ మెసేజ్ అయినా పెట్టవచ్చండి. మనకి వాట్సాప్లో ఎలా అయితే వాయిస్ మెసేజ్ ఉంటుందో అలాగే ఇన్స్టాగ్రామ్లో మీ స్టోరీస్ని మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు సునీత, మా ఆయన పేరు గోపి. ఇద్దరము చాలా హ్యాపీగానైతే ఉండేవాళ్ళమి. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయితే అవుతుంది. ఒక పాప అయితే ఉంది. పాపకి 1.5 years. మా అత్తగారు మాతోనే ఉండేవారు, మా మామయ్య గారు అయితే లేరు. మేము చాలా హ్యాపీగానైతే ఉండేవాళ్ళమండి. అలాంటిది మా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంటు కంప్లీట్గా మా లైఫ్ని ఎలా మార్చేసిందో అనేది ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. అది 2005 అండి. మా ఆయన గారు తను రియల్ ఎస్టేటు వర్క్ రీత్యా పై ఊర్లు అన్నీ కూడా తిరుగుతూ ఉండేవారు. అంతేకాదు నా బంగారం తాకట్లో పెట్టి ఆయన రియల్ ఎస్టేట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు మా పెళ్ళైన కొత్తలో. ఆ తర్వాత మాకు ఒక పాప పుట్టింది. మా పాపకి ఇప్పుడు 1.5 years అయితే వచ్చేసింది. అండ్ మేము బాగా సెటిల్ అయిపోయాం. రియల్ ఎస్టేట్లోని మంచిగానైతే లాభాలు వచ్చాయి మా ఆయనకి. ఆ తర్వాత మా ఆయన గారు మాకు ఎంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చారు అని అంటే, నాకు మా అత్తగారికి కూడాను ఏం కావాలంటే కొనిపెట్టేవారు. అలాగే డబ్బులు కూడా ఇస్తూ ఉండేవారు. 3 నెలలకో లేదంటే నెలకొకసారి చొప్పునైనా కూడాను బయటికి తీసుకువెళ్ళడం, లేదంటే ఏదైనా ఊరికి అతనే తీసుకొని వెళ్ళడం చేస్తూ ఉండేవారు. మా మామయ్య గారు లేకపోవడంతో మా అత్తయ్య గారి ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయాయి. అందుకనే మా అత్తయ్య గారికి ఆయన ధ్యాస రాకుండా చేయడం కోసం తీర్థయాత్రలకు అని చెప్పు, లేదంటే బయటికి అలా వెళ్ళొద్దామని చెప్పు, ఇలా నెలకో లేదంటే 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో బయటకి తీసుకెళ్తూ 4 రోజులు కానీ వారం రోజులు కానీ బయటనైతే తిరిగేసి వచ్చేవాళ్ళం. షిరిడి అయితే చాలాసార్లు వెళ్ళి వచ్చేసాం. కారులోనే తీసుకువెళ్ళి తీసుకువచ్చేసేవారు. కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. పైగా మా వారు రాత్రిపూట్ల కూడాను డ్రైవింగ్ చేసేస్తూ ఉండేవారు. పక్కన నేను ఉండి మాట్లాడినా మాట్లాడకపోయినా కూడాను ఆయన మటుకు డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. రాత్రిపూట ఒక్కొక్కసారి మేము వెనక సీట్లోని పడుకుండిపోయినా కూడాను మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చక్కగా ఆయన హెడ్లైట్స్ వేసుకొని లోపల లైట్ ఆపేసి తీసుకువెళ్ళిపోతూ ఉండేవారు. మరి అలాగే మేము ఎప్పట్లాగే ఢిల్లీ టు జైపూర్ హాంటెడ్ హైవే అని చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి హాంటెడ్ హైవేలోని మేమైతే వెళ్ళవలసి వచ్చింది. అయితే మాకు ఇవన్నీ ట్రిప్లు వేయడం అదంతా కూడా కామన్. మా వారు ఎక్కడికైనా కూడాను కార్ తీస్తారు. ఆయనకి నీరసంగా ఉంటే మధ్యలోని హాఫ్ డే చక్కగాను అక్కడే ఏదో ఒక హోటల్లోని మేము స్టే చేస్తూ రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేవారు. సో ఇలానే మేము చాలా స్టేట్స్ అయితే తిరిగేసాం. సో ఇది కూడా మాకు కొత్త ఏమీ కాదు. సో ఆ రోజు ఏంటంటే మేము ఢిల్లీ వెళ్ళాలనుకున్నాము. జైపూర్ టు ఢిల్లీ హైవేని అయితే పట్టుకున్నాము. మా కార్లో వెళ్తున్నాము. ఈలోగా మా అత్తమ్మ ఇలా అడుగుతుంది, పిల్లకి కావాల్సినవన్నీ పట్టుకున్నావా? ఏమైనా కావాలంటే ఇప్పుడే కొనేసుకోవాలి. మళ్ళీ మధ్యదారిలోని అసలు ఏమీ దొరకవంట, ఇక్కడ వాళ్ళు అనుకుంటుంటే విన్నా అని చెప్తుంది. అత్తమ్మ, నాకు తెలుసు, అన్నీ రెడీ చేసుకున్నాను, ఏమి ఇబ్బంది లేదు, ఇంక వెళ్ళిపోవడమే అని చెప్తూ ఉంటే, వాటర్ అది పెట్టారా అని అడుగుతుంది మా అత్తమ్మ. పెట్టాం, నువ్వేం కంగారు పడకమ్మా, కారుకి కూర్చో. ఇక్కడి నుంచి 268 kilometers అయితే చూపిస్తుంది. సో మనం వెళ్ళేసరికి లేట్ అవ్వచ్చు. మధ్యలో ఎక్కడ ఆపను కానీ
నాకేమైనా కొంచెం ఇబ్బంది అయితే ఒక దగ్గర అయితే మనం స్టే చేయవలసి వస్తుంది. అది ఎక్కడో మంచి హోటల్ అయితే చూసుకొని స్టే చేద్దాం అని చెప్తున్నాను. ఆ మాటలకి మా ఆవిడ సరేలేండి కంగారు పడొద్దు, మీరైతే ఫుల్గా రిలాక్స్ అయిపోయారు కదా అని అడుగుతూ ఉంటే అయిపోయాను, నాకేం ఇబ్బంది లేదు, అది పడుకుందా అని పాప గురించి అడిగారు. పడుకుందండి, ఇప్పుడే పడుకుంది, మళ్ళీ మధ్యలో ఏమైనా లెగిస్తే అప్పుడు కొంచెం పాలు పడితే పడుకుని పోతుంది అని చెప్తున్నాను. ఇంకా మా వారైతే డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశారు. మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత మా అత్తగారికి బాగా నిద్ర వచ్చేస్తుంది. రే నేను ఇంక పడుకుంటానురా, నేను మాట్లాడలేను, నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటూ ఉంటే, సరేలే ఏమే నువ్వు ముందుకొచ్చి పాపని అక్కడే పక్కన వేసే అమ్మ పక్కన అని చెప్తూ మా వారైతే నన్ను ముందుకు రమ్మన్నారు. నేను మా అత్తయ్య గారి దగ్గర పాపను వేసేసి ముందుకైతే వచ్చి కూర్చున్నా. నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడే మనిషిని. అలానే రాత్రి అవుతున్నా కూడాను మా ఆయనతో మాట్లాడుకుంటూ ఏవేవో కథలు చెప్పుకుంటున్నాం. మా అత్తగారు మెల్లగానైతే నిద్రలోకి జారుకున్నారు. మా పాప అయితే అసలు తెలుగులోనే లేదు. ఈలోగా మా వారు ఇలా చెప్తున్నారు, నీకు ఈ హాంటెడ్ హైవే గురించి తెలుసా అని అడుగుతూ ఉంటే, ఏంటి ఇది హాంటెడ్ హైవేనా? అవునా, ఏంటి నాకైతే తెలీదు అని అంటున్నాను. అదేనే, ఇక్కడ ఎప్పుడో కార్ యాక్సిడెంట్ జరిగి ఒక మహిళ ఇంకా అలాగే వాళ్ళ పిల్లలు ఎవరో చిన్నపిల్లలంట చనిపోయారంట. అప్పటి నుంచి కూడాను ఆవిడ ఎర్ర రంగు శారీలోని ఇక్కడ హైవే మీద వెళ్తున్న వాళ్ళకి, లేట్ నైట్లో వెళ్తున్న వాళ్ళకి కనిపించి లిఫ్ట్ అడుగుతుందంట. మరి కొంతమందికి అలా నడుచుకొని వెళ్తున్నట్టుగా కనిపిస్తుందంట పిల్లోడిని ఎత్తుకొని. మరికొంతమందికి ఏంటంటే అనేసరికి నాకైతే చిర్రెత్తుకు వచ్చేసింది. ఈ సమయంలో ఇవి చెప్పడం అవసరమా? నాకు భయపెట్టాలనుకుంటున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటే, ఊరికినే అన్నాను లేవే, సర్లే కోప్పడుకు, సరదాగా ఏదో మాట్లాడాలి కదా అని ఇది కూడా చెప్పేశా. నా మనసులో ఏమి ఉండదు, నీకు తెలుసు కదా అని చెప్తున్నాడు. ఆ మాటలకి నాకైతే కోపంతో పాటు భయం కూడా వేసింది. ఏంటి మనిషి అని అనుకున్న మనసులో. మా ఆయన మటుకు పాడుకుంటూ ఏవేవో పిచ్చిగా అరుస్తూ అలానైతే వెళ్తున్నాడు. షు, పిల్ల పడుకుంది, మీ అమ్మగారు కూడా పడుకున్నారు, ఏంటా పాటలు అని అంటూ ఉంటే, ఏం లేదే సరదాగి అంటూ ఫాస్ట్గానైతే తీసుకువెళ్తున్నారు. కొంచెంగా స్లోగా వెళ్తే ఏం పోయింది? స్లోగా వెళ్తే రేపటికి ఎలా చేరుకోగలం చెప్పు? స్లోగా వెళ్ళమని చెప్తున్నావు, అందుకే నేను కారు నేర్చుకోమన్నది. నువ్వు నేర్చుకొని ఉంటే నాకు ఈ కష్టాలే ఉండకపోను. సగం దూరం నువ్వు, సగం దూరం నేను డ్రైవ్ చేసుకొని వెళ్దాం అని అంటూ ఉంటే, ఇప్పుడైనా ఏం పోయింది? నేను పడుకోకుండా ఏదో కాసు కొడుతూనే ఉన్నాను కదా నిన్ను మెలకువగా ఉంచడానికి, ఇది ఉద్యోగమే అని చెప్తున్నాను. ఆ మాటకి మా ఆయన, కారు నేర్చుకోవే అంటూ నా కాసు తిరిగి మళ్ళీ రోడ్డు కాసు చూసేసరికి అక్కడ ఎవరో అడ్డంగా వచ్చి కారు నాపుతూ అక్కడ నించున్నట్టుగా అనిపించింది. వెంటనే కారు ఫోర్స్ మీద ఉండడంతో తన్ని దూసుకుంటూ వెళ్ళిపోయింది. అంతే, అక్కడ ఏదో మనిషిని గుద్దినట్టుగా అయితే అనిపించలేదు, కానీ తినక మటుకు ఏదో భ్రమ కలిగి వెంటనే కారు బ్రేక్ అయితే వేసేశాడు. ఏమైంది, ఎందుకంత సడన్గా బ్రేక్ వేశావు అని అడుగుతుంటే ఈలోగా మా అత్తగారు కూడా లేచి, ఏమైంది బాబు, ఏమైంది అని అడుగుతున్నారు. ఏం కాలేదమ్మా, ఏం కాలేదు, నువ్వు పడుకో పడుకో అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే కార్ అయితే ఈసారి స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు ఈ టైంలోని అని అనుకుంటూ ఆయన కిందకి దిగి చూద్దాం అనుకుంటూ ఉంటే, వద్దండి వద్దు, ఏం పర్వాలేదు, లోపల ఉండే స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి అని అంటూ ఉంటే 2-3 సార్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అస్సలు స్టార్ట్ అవ్వడం లేదు. ఏంటిలాగా స్టార్ట్ అవ్వడం లేదు అని అంటూ ఉంటే చుట్టూ అంతా కూడా చూసి మా వారు, ఏం పర్వాలేదులే, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, నేను దిగుతాను అంటూ తను టార్చ్ లైట్ అయితే పట్టుకొని మెల్లగా కిందకైతే దిగారు. చుట్టూ అంతా నిర్మానుష్యమైన ప్రదేశం, అక్కడైతే ఒక్క పిట్ట మనిషి అయితే కనిపించట్లేదు. మరి మా కారు హెడ్లైట్స్ మేము తప్ప మరే మనిషి ఆనవాళ్ళు అక్కడ కనిపించడం లేదు. సరే మా ఆయన కిందకి దిగి అక్కడ బాయినెట్ ఓపెన్ చేసి లోపలంతా కూడా చెక్ చేస్తున్నారు, ఏమైంది ఏంటి అని. అయితే కార్ ఇంజిన్ హీట్ ఎక్కడంతో కొంచెంగా వాటర్ పోయాలి అని చెప్పేసి వెనక్కి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేసి మేము తెచ్చుకున్న క్యాన్ అయితే తీశారు. అందులో వాటర్ అయితే వేశారు. ఫుల్గా నింపిన తర్వాత
మళ్ళీ లోపలికి వచ్చి కూర్చొని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది. అమ్మయ్య అనే దేవుడికి మొక్కుకున్నాం. బాబోయ్, ఎలాంటి ప్రదేశం! ఇక్కడ కిందకి దిగాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది కార్ ఆగిపోతే ధైర్యంగా దిగి అది రిపేర్ చేసుకొని మరీ వచ్చారు. సో గ్రేట్ మీరు అని అంటూ ఉంటే, ఇప్పుడు తెలిసిందా నా గ్రేట్నెస్ అని అంటూ మా వారైతే స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళామో లేదో అక్కడ ఎవరో మాకు దూరం నుంచి కార్ని ఆపమంటున్నట్టుగా మాకు సైగ అయితే కనబడుతుంది. ఆ మనిషి ఎవరు, అక్కడి నుంచి మన కార్ని ఆపమంటున్నట్టుగా అనిపిస్తుంది అని నేను అంటూ ఉంటే మా వారు మటుకు అవేం పట్టించుకోవద్దు, మనము ఈ టైంలోని ఎవరిని కూడా కారులోకి ఎక్కించకూడదు, వదిలేసే అంటూ మా వారు దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గానైతే తీసుకువెళ్ళిపోయారు. అతని మొహం అయితే నాకు సరిగ్గా కనిపించట్లేదు, కానీ దూరం నుంచి అతను తెల్ల బట్టలు వేసుకొని అలా కారు ఆపమన్నట్టు సైగ చేస్తుంటే నాకు చాలా భయం వేసింది. మరి కొంచెం దూరం అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ చల్లటి గాలి అయితే వీస్తుంది. కారు అద్దాలు వేసినప్పటికీ కూడాను మాకు ఏసీ లోపలికి ఇంకా చల్లగా గాలి అయితే వచ్చేస్తుంది. అబ్బా, ఇక్కడ ఎంత చల్లగా ఉందో ఏంటో అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి మా కారు అద్దం మొత్తం మంచు పడిపోయి ముందున్న రోడ్డు అయితే సరిగా కనిపించట్లేదు. ఏంటి, ఇప్పుడు వరకు బాగానే ఉంది కదా, ఎందుకు ఇలా అవుతుంది అంటూ వైపర్స్ అయితే ఆన్ చేశారు. వైపర్స్ ఎంత కొడుతున్నా కూడా అప్పటికే క్లియర్ అవుతుంది. మళ్ళీ మంచు మొత్తం గ్లాస్ మీద అంతా కూడా ఫామ్ అయిపోతుంది. అది చూడగానే నాకైతే అదేదో ఒక మంచు ప్రదేశంలాగా అయితే అనిపించింది. ఇంకా అలానే మేము మెల్లగానైతే అక్కడి నుంచి వెళ్తున్నాము. ఈలోగా మాకు కారు బయట నుంచి ఏదో పెద్ద సౌండ్ వచ్చి పేలినట్టుగా వచ్చింది. అమ్మో, కారు టైర్ పంచర్ అయిపోయిందా ఏంటి అని నేను అంటూ ఉంటే, అపశకునం మాట్లాడకే, ఏం కాదులే, కంగారు పడుకు, ఒకవేళ పంచర్ అయినా నేను వేసేస్తాను, స్టెప్నీ ఉంది కదా అని చెప్తూ మా వారైతే కిందకి దిగబోతుంటే, ఏమండి వద్దండి అని నేను చేయి పట్టుకున్నా. ఏం కాదు, ఇందాకలు చూసావు కదా, ఏం అవ్వదులే అంటూ మా వారైతే టైం చూసుకున్నారు. అప్పటికి 1 గంట అయితే అవుతుంది. ఇంకా తప్పేది లేదని చెప్పి అసలు ఆ కార్ టైర్లకి ఏమైపోయిందా అని చెప్పి మా వారైతే కిందకి దిగారు. కిందకి దిగిన ఆయన 4 టైర్లు కూడాను తీక్షణంగానైతే చూస్తున్నారు. తను పట్టుకెళ్ళిన టార్చ్ వేసి చూస్తూ ఉంటే ఏ టైర్ కూడా పేలినట్టయితే ఆనవాళ్ళు కనిపించట్లేదు. కానీ మాకు ఆ శబ్దం మటుకు క్లియర్గానైతే వినిపించింది. ఇదేంటి అనుకుంటూ వెనక టైర్లు చూస్తూ ఉంటే మా కారు వెనకాతల ఒక 100 అడుగుల దూరంలోని ఎవరో ఒక మనిషి నించున్నట్టుగా అనిపించిందట. ఎవరు ఈ సమయంలో అనుకుంటూ మళ్ళీ నాకెందుకులే అంటూ మరొక టైర్ చూసేసరికి ఈలోగా ఆ ఆకారం చాలా దగ్గరకైతే వచ్చినట్టు కనిపించిందంట. ఇదేంటి, ఇప్పుడే కదా 100 అడుగుల దూరంలోనైతే చూశాను, వెంటనే ఇంత దగ్గరికి ఎలా వచ్చేశారు అని అనుకుంటూ ఇంకా అతనికి భయం వేసి నా వైపు తిరిగి, ఏం లేదు, మన కారుదేం కాదులే అంటూ వచ్చేస్తూ కారు ఎక్కబోతూ ఉంటే ఈలోగా వెనక నుంచి ఎవరో మా ఆయన్ని గోపి గోపి అని పిలుస్తున్నట్టుగా వినిపించిందట. వెనక్కి తిరిగి చూడకూడదు అనుకుంటేనే వెనక్కి తిరిగి చూసేసరికి దూరంగా ఉన్న ఆ మనిషి దగ్గరికి వచ్చి మొహంలో మొహం పెట్టి అని నవ్వేసరికి మా ఆయన గట్టిగా అరుస్తూ కారులోకి అయితే వచ్చి తలుపు అయితే వేసేశాడు. ఇంకా కారు తీయమని చెప్తుంటే ఇంకా అలానే అరుస్తున్నాడు. ఆ అరుపులకి మా పాప కూడా లేచి ఏడవడం మొదలుపెట్టింది. మా అత్తగారు అయితే భయపడిపోతూ, బాబు గోపి ఏమైందమ్మా, ఏమైంది అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, ఏం లేదు అంటూనే మా వారైతే కళ్ళంట నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నారు. నాకేమీ అర్థం కాలేదు. ఏం చూశారు, ఏమైంది అని అడుగుతుంటే ఏం కాలేదు అంటూ స్పెట్స్ తీసి తన కళ్ళని తుడుచుకొని మళ్ళీ స్పెట్స్ పెట్టుకొని కార్ డ్రైవింగ్ అయితే చేస్తున్నారు. ఈసారి కారు ఎప్పుడు కంటే చాలా స్లోగానైతే వెళ్తుంది. అసలు చాలా ఫాస్ట్గా వెళ్ళే మా కారు అంత స్లో అయిపోవడం నేను ఎప్పుడూ చూడలేదు. అది కూడాను అక్కడ ఆ రహదారి మీద ఎటువంటి వెహికల్స్ లేవు. మా వారు స్లోగా డ్రైవ్ చేస్తున్నారా అంటే అతని కాలు మటుకు యాక్సిలేటర్ మీద గట్టిగా నొక్కిపెట్టి అయితే ఉంది, కానీ ఆ కారు చాలా స్లోగానైతే వెళ్తుంది. నాకు చాలా చిరాకుతో పాటు ఈయన మీద కోపం వచ్చేస్తుంది. ఏంటి ఇలాగైనా, ఏమండి ఇంకొంచెం ఫాస్ట్గా తీసుకెళ్తే మీ సొమ్ము ఏం పోతుంది అని అడిగితే మా వారు నా కాస్త చూసి,
కిందని చూస్తున్నావా, గట్టిగా తొక్కిపెట్టా. అలాగే ఫాస్ట్గానైతే డ్రైవ్ చేస్తున్నా, అయినప్పటికీ కూడా ఇది ఇంత స్లోగానే వెళ్తుంది. ఏమైందో ఏంటో, రేపు చూపించాలి మెకానిక్కి అనుకుంటూ ఆయన అయితే తీసుకువెళ్తున్నారు. ఏదో బలమైన వస్తువు కారులో పెట్టుకొని వెళ్తూ ఉంటే కారు లాగకపోతే ఎంత స్లో అయిపోతుందో అలానే అనిపిస్తుంది. మా అత్తగారు వెనక కూర్చున్న ఆమె మెల్లగా పాపని ఒళ్ళోనైతే పెట్టుకున్నారు. పాపని ఊరుకోబెడుతూ పడుకో అమ్మ పడుకో, ఏం కాదులే అని చెప్తున్నారు. మా పాప మటుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడుపు అయితే ఆపలేదు. తను వెనకాతల, మా కారు వెనకాతల ఏదైతే అద్దం ఉంటుందో ఆ అద్దాన్ని చూస్తూ మరీ కింక పెట్టి ఏడుస్తుంది. ఏమైంది తల్లి నీకు, రాయిలా అంటూ నేనైతే కారు సీటు మధ్యలో నుంచి మా అత్తయ్యగారిని అందించమని అంటే మా అత్తయ్యగారు అయితే అందించారు. మా పాప నన్ను చూస్తూ ఇంకా ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఏం కాదు, నేనున్నాను కదా, అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు చూడు అంటూ చూపిస్తూ పడుకో అని చెప్తూ పాపకని పాలు కనిపించాను అత్తయ్య, అదిగో అక్కడ ఉంటాయి ఆ బ్యాగ్లోవి తీసిచ్చారా అని అడిగితే మా అత్తయ్య గారు తీసిచ్చారు. అవి తీసుకొని పాపకు పడుతూ పడుకో అమ్మా ఇంకా అని చెప్తూ ఉంటే తను మటుకు కిటికీ అద్దాలు కాసి బాయ్నెట్ కాసి వెనకాతల చూస్తూ భయపడిపోతూ మరీ గట్టిగానైతే ఏడవడం మొదలుపెట్టింది. ఏమండి, కాస్త సైడ్కి ఎక్కడైనా ఆపకూడదు, పాప ఏడుస్తుంది ఎక్కువగాను, విండో గ్లాస్ ఓపెన్ చేసి కాస్త కూర్చొని ఆ తర్వాత వెళ్దాము అని అంటూ ఉంటే మా వారి మటుకు అసలు నా మాటే వినిపించుకోకుండా అలా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఏమైంది, మీతోనే మాట్లాడుతున్నా అని చెప్తూ ఉంటే ఏంటన్నావు అని అడుగుతున్నారు. ఏ లోకాన ఉన్నారండి, డ్రైవ్ చేస్తునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అదే ఒక పక్కకు ఆపితే పాప ఏడుస్తుంది, కాస్త విండో గ్లాస్ ఓపెన్ చేస్తే బయట గాలి వస్తుంది కదా, ఇంకా పాప ఊరుకుంటుంది అని చెప్తున్నా. నీకేమైనా పిచ్చెక్కిందా, నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడుకో అంటూ కోపపడిపోతున్నారు. అదేంటి ఉన్నట్టుండి అంత కోపం వచ్చేస్తుంది మీకు? సర్లేండి, నాకెందుకు వచ్చింది, ఏడిస్తే ఆడనివ్వండి, మీకే ఇబ్బంది అనుకుంటూ తనకైతే పాలు తాగమని నేనైతే ఫీడ్ చేస్తున్నా. ఇంకా తను కూడా కాసేపటికి ఆ ఏడుపు అయితే ఆపేసింది. మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఈసారి మళ్ళీ మా టైరు పంచర్ అయినట్టుగా పెద్ద సౌండ్ అయితే వచ్చింది. అంతే, ఒక పక్కకి కదిలిపోతూ కారు అయితే పక్కకైతే వచ్చి ఆగిపోయింది. అక్కడ ఏదో ఒక పెద్ద బండరా అయితే ఉంది, దాన్నైతే గుద్దుకొని అలానే ఉండిపోయింది. అంతే, మా వారికి గుండెల్లో పెద్ద రాయి పడినట్టుగా అయిపోయింది. ఏంటి ఇక్కడ ఇలాంటి చోట ఆగితే ఇంకేమైనా ఉందా, పైగా మా కారు అటుకు ఇటుకు కాకుండానైతే ఆగిపోవడం వల్ల పొరపాటున ఏవైనా పెద్ద వెహికల్స్ అటుపక్క నుంచి వస్తే ఎంత మేము లైట్లు వేసి ఉన్నా కూడాను అంత చీకట్లోని పెద్ద వెహికల్స్కి కనిపించకుండా పొరపాటున గుద్దేశారంటే అంతే సంగతులు. పైగా ఇక్కడ ఏదో ఉన్నట్టుంది అని మా ఆయన అయితే విపరీతంగా భయపడిపోతున్నారు. పైగా ఇద్దరు ఆడవాళ్ళం, మాతో పాటుగా చిన్నపిల్ల, ఆయనకి ఏం తోచట్లేదు, గజగజ వణికిపోతున్నారు. ఏమండి, ఏమైంది, కంగారు పడొద్దు, ఏం కాదులే, నేను కూడా కిందకి దిగుతాను, టైర్ పంచర్ వేసుకొని వెళ్ళిపోదాం సరేనా అని చెప్తూ ఉంటే నీకు అర్థం కావట్లేదా, ఇలాంటి చోట అసలు ఉండకూడదు అని చెప్తున్నారు. అప్పటికే 2 అయితే అయిపోయింది. ఇంకా మాకేమీ అర్థం కావట్లేదు. సరే ఇక్కడ లైట్లు ఆన్ చేసేసి కారులోనే అలా పడుకుందాం, కారు అద్దాలు కానీ డోర్స్ కానీ ఓపెన్ చేయొద్దు అని చెప్తున్నా. ఆ మాటలకి మా ఆయన మటుకు ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదు, ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళి స్టెప్ని మార్చేనా అని అడుగుతున్నాడు. ఒక్కరే ఇప్పుడు ఎంతకని చేస్తారు చెప్పండి, మీరు కారు అస్సలు దిగొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్తున్నా. సరే సరే అంటూ తను కూడా అక్కడే ఉన్నారు. చుట్టూ అంతా కూడా నేను చూస్తున్నాను. మా వారి మటుకు ఎట్టూ చూడకుండా కారులోని దేవుడి బొమ్మ ఉంటే దానికాసే చూస్తూ లోపలే మొక్కుకుంటున్నారు, నా ఫ్యామిలీకి ఏం కాకూడదు అని చెప్పి. వెనకాతలు కూర్చున్న అత్తమ్మ మటుకు ఏదో వింతగా విచిత్రంగా అటు ఇటు చూస్తుంది. అత్తమ్మ, ఏమైంది అటు ఇటు చూస్తున్నారు అని అంటే, లేదు ఇప్పుడే ఎవరో ఇటు వెళ్ళినట్టుగా అనిపించింది, అదే చూస్తున్నా అని చెప్పింది. ఏటత్తమ్మా అని అంటూ ఉంటే ఆ పొలాల వైపు వెళ్తున్న వే అయితే చూపించారు. ఆ వేలోని ఎవరో ఒక ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.
అది చీకటవడంతో ఆవిడ ఎటువంటి బట్టలు వేసుకుంది, ఏ రంగు వేసుకున్నది అయితే కనిపించట్లేదు. ఇదేంటి ఈ సమయంలో అటుపక్క ఎవరో ఒక ఆవిడ అంటూ నేను కూడా తొంగి చూస్తున్నా. మా ఆయన మటుకు, మీరిద్దరూ ఇంకా అటు చూడడం ఆపండి, దేవుడికి దండం పెట్టుకోండి, లేదా పడుకుంటే పడుకోండి, ఇంకేం మాట్లాడొద్దు, తలుపులు మటుకు తీసేదే లేదు అంటూ తలుపులన్నీ కూడాను లాక్ చేసేశారు. ఆయన ఎటు చూడొద్దు అని అంటే మేము కూడా చూడడం మానేసి అలానే ఓ పక్కన అయితే కూర్చొని నాకైతే బాగా నిద్ర వస్తుంది. సరే అయితే మరి నేను పడుకుంటా, మీరు తెలుగేసే ఉంటారు కదూ అని అడిగితే, నేను తెలుగేసే ఉంటాను, మీరిద్దరూ పడుకోండి, పాపను కూడా పడుకోబెట్టు అని చెప్తున్నాడు. పాపనైతే ఎలాగో పడుకోబెట్టేశా. అలాగే నేను కూడా చారబడ్డా. ఈలోగా మా అత్తగారు లేచి కూర్చున్నారు. కూర్చొని, అమ్మాయి ఒక్కసారి అని పిలుస్తున్నారు. ఏమైంది అత్తయ్య అని అంటే, నేను అర్జెంటుగా వెళ్ళాలి, తలుపులు తీస్తే బాగుంటుంది, ఇక్కడే ఎక్కడో చూసుకొని కూర్చుంటా అని చెప్తున్నారు. అమ్మా ఈ సమయంలోనేంటమ్మా అని అంటూ ఉంటే, మరేం చేయనురా ముసలిదాన్ని, మీలాగా నేను ఆపుకొని కూర్చోలేను, అయినా ఎంతో దూరం వెళ్ళంలే, ఇక్కడే కూర్చుంటా, యూరినల్స్కి మాత్రమే అని చెప్తుంది. ఆ మాటలకి మా ఆయన అయితే కంగారు పడిపోతూ వణికిపోతూ, అమ్మా ఒక్కదాని నువ్వు వెళ్ళకమ్మా, నేను వస్తా, ఇక్కడే కూర్చో అని చెప్తున్నారు. నువ్వెందుకురా, నేను అది వెళ్తాంలే, పాపను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని ఆవిడ చెప్తూ ఉంటే నాకైతే దిగడానికి ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా మరి పెద్ద ఆవిడ, ఆమెకు తోడు వెళ్ళాలి కాబట్టి తప్పనిసరి అయ్యి నేనైతే పాపని ఆయనకి అప్పచెప్పి, మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడే ఉంటాం అని చెప్తూ ఇద్దరం అయితే కిందకి దిగాం. ఆ దిగడం నేను చేసిన పెద్ద పొరపాటు. దిగిన తర్వాత మా అత్తగారు, ఇక్కడ అంతా రోడ్డు కదా, కొంచెం అవతలకు వెళ్తాను అంటూ అక్కడున్న పొలాల కాస అయితే వెళ్తున్నారు. అత్తమ్మా ఎక్కువ దూరం వెళ్ళకండి, ఇక్కడే కూర్చోండి అని చెప్తూ ఉంటే, నువ్వు ఆగవే, ఎందుకంత భయపడిపోతారు అంటూ అక్కడికి వెళ్ళి కూర్చొని చాలాసేపు అయింది కానీ మా అత్తమ్మ అయితే రావట్లేదు. 5 నిమిషాల పైన అయిపోయింది. నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఈవిడ యూరినల్స్కి వెళ్ళిందా లేకపోతే ఇంకోట అని ఆలోచిస్తూ, సర్లే అని నేను కూడా అక్కడే నించుంటే మా ఆయనగారు కారు అద్దాలు కొడుతూ హార్న్ కొడుతూ మా ఇద్దరిని అయితే పిలుస్తున్నారు. నేను సైగ చేస్తూ, ఆగండి ఆగండి, ఒక 5 నిమిషాలు, మీ అమ్మగారు రాలేదు ఇంకా అని చెప్తూ ఉంటే, నువ్వురా అని పిలుస్తున్నారు. సరేనని దగ్గరికి వెళ్ళి, అత్తయ్య రాలేదండి, ఒక 2 నిమిషాలు ఆగండి వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటే, ఒక్కసారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ అక్కడ ఉందా లేదా అనేది చూడు, వెంటనే లాక్కొచ్చే, ఏం పర్వాలేదు అని చెప్తున్నారు. సరేనని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య అత్తయ్య అని అంటూ ఉంటే మాట్లాడకుండా ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో కూర్చొని అని అంటుంది. ఆమె ఎందుకలాగా హుంకరిస్తుందో నాకు అర్థం కాలే. అత్తయ్య ఏమైంది మీకు అంటూ నేను తల మీద అయితే ఇలా పట్టుకునేసరికి వెంటనే ఆమె నా చేయి పట్టుకొని ముందుకైతే లాగేసింది. నేను ఒక్క ఉదుటిన హిల్స్ వేసుకున్నానేమో, ముందుకైతే పడిపోయాను. అబ్బా అంటూ లేచి కూర్చొని, అత్తయ్య మీకేమైంది అంటూ తన్నైతే లేపి అక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చి మా కారులోనైతే కూర్చోబెట్టేశా. మా ఆయన ఏమైంది ఏమైంది నీకేమైంది అని అడుగుతున్నారు. ఈలోగా అక్కడ జరిగిన విషయం అంతా చెప్తున్నాను. వాళ్ళ అమ్మకాసి తిరిగి చూస్తే ఇంకా బుర్ర కిందకి దించుకొని అలానే కిందకి చూస్తుంది కానీ మొహం ఎత్తి మాతో మాట్లాడట్లేదు. ఏ ఉలుకు పలుకు లేకుండా అలానే కిందకి చూసుకుంటూ ఉంది. ఆయనకి చాలా భయం వేస్తుంది. బయటికి మాత్రం గంభీరంగా మాట్లాడుతున్న మా ఆయనకి చాలా భయం, అది నాకు కూడా తెలుసు. అయినా నేను ఆయన భయపడితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారో అని నేను నా భయాన్ని కూడా కంట్రోల్ చేసుకొని, ఏం కాదులేండి 2 నిమిషాలు పోతే ఆ అత్తమ్మాయి సెట్ అయిపోతుందిలేండి, మీరు కాసేపు పడుకోండి నేను చూసుకుంటా అని చెప్తున్నా. నువ్వేం చూస్తావు, నువ్వు కూడా పడుకో, లాక్ చేసేసాను కంప్లీట్గాను, పడుకుందాం అంటూ మా వారైతే కంప్లీట్గా అంతా లాక్ చేసేసి బయటన లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఉంచి పడుకుని పోయాం. ఒక అరగంట అయితే అయ్యింది కానీ మాకు మటుకు సరిగ్గా నిద్ర రావట్లేదు. ఎంత కంఫర్ట్గా ఉన్నా కూడాను ఏదో లోటు, అలాగే ఎవరో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మా ఫీలింగ్.
పడుకున్న వాళ్ళకి కల్లోని ఎవరో ఒక ఆవిడ కనబడుతుంది. అది ఇద్దరికీ జరిగింది. అంతే, లేచి కూర్చున్నాం. నువ్వు ఆ కథ చెప్పకుండా ఉంటే నాకు ఈ ఇబ్బంది లేకపోదును అని అంటూ ఉంటే మా ఆయన మటుకు అనవసరంగా నీకు కూడా ఆ కథ చెప్పి నీ బుర్ర పాడు చేశా అని అంటున్నారు. ఆ మాటలకి నేను సరదాగా అన్నానులే, ఏం కాదులే కానీ ఇంకేంటి విషయాలు, ఏమైనా మాట్లాడు అని అంటూ ఉంటే అనవసరంగా తీసుకువచ్చా, ఈ సమయంలో తీసుకురాకుండా ఉంటే బాగున్ను, మీ అందరినీ రిస్క్లో పెట్టేశా అని మా ఆయన బాధపడిపోతున్నారు. ఇప్పుడు ఎందుకు, ఏమైందని అంత బాధపడిపోతున్నావు? సరదాగా వచ్చాం అంతే కదా, ఏం పర్వాలేదులే, ఏం కాలేదు కదా అని నేను ధైర్యం చెప్తున్నా. ఈలోగా మా వారు నా వెనకాతల నుంచి అద్దంలో నుంచి దూరంగా ఎవరో ఒక ఆమె వస్తున్నట్టుగా గమనించారు. అది కూడా ఇందాకలా ఎవరైతే మా ఆయన మొహం మీద మొహం పెట్టి నవ్విందో ఆవిడ కట్టుకున్న చీరలాగే కనబడుతుంది. ఎరుపు రంగు చీరతోనే ఒక లాంతర పట్టుకొని వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏమే అటు చూడు అటు చూడు అని నాకు వెనక్కి తిరిగి చూడమంటున్నారు. ఏమైంది అని నేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. అదిగో ఒక అమ్మాయి లాంతర పట్టుకొని వస్తుంది, కనిపిస్తుందా అని అడుగుతున్నారు. ఏమండి, ఇక్కడ ఎవరూ లేరు, మీకే కనిపించట్లేదు, కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి అని అంటున్నాను. కళ్ళద్దాలు తీసి పెట్టుకొని చూస్తే అక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎవరూ లేరే, ఇప్పుడే నాకు ఒక అమ్మాయి లాంతర పట్టుకొని వస్తున్నట్టుగా అనిపించిందే, నిజం అని చెప్తున్నారు మా ఆయన. సరే సరే, మీరు అటు ఇటు చూడకండి, బయటికి అయితే అస్సలు చూడకండి అని చెప్తూ నేను ఇంకా ఏదో మాట్లాడబోతుంటే మా అత్తగారు ఈలోగా నా జుత్తునైతే పట్టుకొని వెనక్కి పట్టుకొని గుంజేస్తుంది. నాకు విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. అబ్బా అత్తయ్య, ఏమైంది మీకు? నా జుత్తు వదలండి అని గట్టిగా అరుస్తున్నాను. నా జుత్తు పొడుగ్గా నల్లగా ఒత్తుగానైతే ఉండేది. ఆమె అది పట్టుకొని గట్టిగా లాగేస్తుంటే నా పై ప్రాణాలు పైకే పోతున్నాయి. ఏమండి ఏమండి అంటుంటే మా ఆయన అది విడిపించడానికి శతకోటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, కానీ చేతిలో పాప ఉండడం వలన, పైగా వాళ్ళ అమ్మ బలం రెట్టింపు అయిపోవడం వలన తను ఏమీ చేయలేకపోతున్నాడు. ఇంకా ఎలాగోలా నేనే ముందుకు తిరిగి నా జడనైతే గట్టిగా ముందుకు లాగా. అంతే, ఆవిడొచ్చి బ్రేక్ మీద అయితే పడింది. వెంటనే వెనక్కి అయితే లాగేసి ఏమైందమ్మా నీకు అని అరుస్తుంటే ఆవిడ మటుకు వెనక్కి పడిన ఆవిడ పడుకుండిపోతుంది. అప్పుడే గురక తీసేస్తుంది. మా అమ్మకి ఏమైంది, నాకేం అర్థం కావట్లేదు అని అంటున్నారు. ఏమోనండి, ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు. అత్తయ్య ఎప్పుడు కూడా ఇలా ప్రవర్తించలేదు. నా జుత్తును పట్టుకొని గట్టిగా లాగేసరికి నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. చాలా నొప్పి పెట్టేసింది. ఎంత గట్టిగా లాగారో తెలుసా అని అంటూనే నా జుత్తు అయితే తడిమి చూసుకుంటున్నాను. నా జుత్తు బాగాను పీక్కిపోయినట్టుగా అయితే అయిపోయింది కింద వైపు. ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. ముందుకైతే వేసేసుకున్నా. ఏమండి, కాసేపు ఏదైనా మాట్లాడదామండి, లేకపోతే దేవుడి పాటలు పెట్టనా అని అంటున్నాను. సరే అంటూ మేమిద్దరమని మొబైల్ తీసి చూసేసరికి ఆయన మొబైలు ఏకంగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా మొబైల్ తీసి చూస్తే నా మొబైల్లోని మరి ఛార్జింగ్ చాలా తక్కువలోనైతే ఉంది. అయినప్పటికీ కూడా నేను హనుమాన్ చాలీసా పెడదామని చెప్పి ఓపెన్ చేస్తూ ఉంటే అక్కడ ఎంతసేపటికి కూడాను హనుమాన్ చాలీసా ఓపెన్ అవ్వట్లేదు, బఫర్ అవుతూనే వస్తుంది. సరే, మా కారులో ఉన్న ఛార్జర్ని అయితే పెట్టి నేను హనుమాన్ చాలీసా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఛార్జింగ్ ఎక్కుతుంది, కానీ అక్కడ ఇంటర్నెట్ లేదు అని చెప్పేసి చూపిస్తుంది. ఎప్పుడు ఇంతే అని అనుకున్నా. పైగా నేను అప్పుడెప్పుడో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న విషయాన్ని అయితే గుర్తొచ్చి వెంటనే స్క్రీన్ షాట్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసి హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టా. ఇలా మొదలుపెట్టానో లేదో వెనకాతల హ్యాపీగా పడుకుంటున్న మా అత్తమ్మ లేచి కూర్చొని ఆపవే, అది ఆపు అని గట్టిగా అరుస్తుంది. నేను ఆపకుండా ఇంకా చదువుతూ ఉంటే, ఇందాకలా జుత్తు పట్టుకున్నా, ఇప్పుడు పీక పట్టుకోమంటావా అని అడుగుతుంది. ఆ మాటకి మా ఆయనకైతే కళ్ళు పచ్చగా అంటుకుపోయాయి. వెంటనే అమ్మా అది నువ్వేనా అని అంటున్నారు. ఎవడ్రా నీకు అమ్మ అంటావేంటి అంటూ మళ్ళీ ఇలా మాట్లాడుతుంది. మర్యాదగా ఇద్దరు కారు దిగండి. కారు దిగుతారా లేదా, లేకపోతే నాతో పాటు పట్టుకెళ్ళిపోమంటారా అని అంటుంది.
నేను మటుకు హనుమాన్ చాలీసా ఆపకుండా చదువుతున్నాను. ఏమే, నీకు చెప్తే అర్థం కాదా? ముందది ఆపు, ఆపు, నీ నోరు పడిపోను. నువ్వు ఇప్పుడు ఆపుతావా లేదా నీ పిల్లని పట్టుకుపోనా అని అంటుంది. ఆ మాటలకి మాకైతే అర్థమైపోయింది, అది మా అమ్మ కాదు, మా అమ్మలోని ఏదో దూరింది అని మా వారైతే అర్థం చేసుకున్నారు. నాకు కూడా అర్థమైపోయింది. నేను ఇంకా మా వారికి అక్కడ కారు డాష్బోర్డ్లో పెట్టిన సింధూరం తీసి నేను పెట్టుకొని ఆయనకి పెట్టి పాపకు కూడా పెట్టేశాను. పైగా మా అత్తగారికి పెట్టడానికి వెళ్తూ ఉంటే మా అత్త దూరంగానైతే జరిగిపోతూ వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు అంటూ ఒక మూలకైతే వెళ్ళిపోయింది. నాకు ఇంకా అర్థమైపోయింది, ఇది మమ్మల్ని చూసి భయపడుతుంది అంటూ నేను హనుమాన్ చాలీసా అయితే ఆపకుండా చదివాను. అంతే, అప్పటికి 4 అయితే అయిపోయింది. ఇంకొక గంట మేము అక్కడ ఏదో విధంగా కాలక్షేపం చేసేస్తే ఖచ్చితంగా అక్కడికి వెహికల్స్ రావడం మొదలవుతాయి. పైగా తెల్లారుతుంది కాబట్టి స్టెఫ్ని మార్చుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. అంతేకాదు, అలానే హనుమాన్ చాలీసా ఇద్దరం చదవడం మొదలుపెట్టాం. మా అత్తగారు ఓ మూలకి వెళ్ళిపోయి అక్కడ కళ్ళు మూసుకొని అలానే ఉండిపోయింది. ఇంకా కదలట్లేదు, మెదలట్లేదు. పాపని ఒళ్ళో వేసుకొని మా వారు కూడా హనుమాన్ చాలీసా అలానే చదువుతూ ఉన్నారు. ఇద్దరము షేర్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని చదువుతూనే ఉన్నాం. కంటిన్యూస్గా మరి ఒక 1 అవర్ అయితే చదువుతూనే ఉన్నాం. ఆ తర్వాత అక్కడంతా తెల్లవారిపోవడంతో మెల్లగా రోడ్డు అంతా కూడాను కనిపిస్తుంది. అంతేకాదు, వెహికల్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఇంక వెంటనే మా వారు కిందకు దిగి అక్కడ స్టెఫ్ని మార్చి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మా ఆయనకి మటుకు నిద్ర ఊపేస్తుంది. ఏదైనా హోటల్ కనిపిస్తే దగ్గరలోనే ఆ హోటల్లోకి వెళ్ళి స్టే చేద్దామని డిసైడ్ అయిపోయాం. వెంటనే అక్కడ మాకు ఒక హోటల్ అయితే కనిపించింది. వెంటనే మా ఆయన గారు హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళి కారుని అయితే ఆపారు. నేనైతే ఇంకా కారులో నుంచి బయటకు వచ్చి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. పాప నా చేతిలోనే ఉంది. ఈలోగా మా వారు డిక్కీలో ఉన్న ఐటమ్స్ తీపించి హోటల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి బయటకైతే వచ్చి మా అత్తగారు ఇంకా లేవకపోవడంతో తలుపు తీసి అమ్మ అని లేపుతూ ఉంటే ఎంతకీ లేవట్లేదు. ఏయ్, అమ్మ ఏంటో లేవట్లేదే, ఇలా రా అని పిలిచారు నన్ను. వెంటనే వెళ్ళి చూసేసరికి మా అత్తగారు ఒళ్ళంతా కూడాను చల్లగా అయిపోయింది. నీరు గారిపోతే ఎలాగైపోతారో అలా అయితే అయిపోయింది. ఇంకా మా ఆయనకి కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే హోటల్ వాళ్ళకి తెలిసిన డాక్టర్ని అయితే రప్పించారు. అతను వచ్చి చూసి బీపీ కంప్లీట్గా లో అయిపోయింది, ఏం కాదు, కంగారు పడకండి అని చెప్తూ అన్ని చెకప్లు చేశారు. ఈమెకు షుగర్ ఉందా అని అడిగారు. ఉందండి అని అంటే బీపీ షుగరు 2 లో అయిపోయాయి, ఇంకొంతసేపు ఉంటే ప్రాణాలకు కూడా ప్రమాదం అయిపోను అని చెప్తూ ఏవో కొన్ని మందులు అయితే రాసిచ్చారు. వెంటనే ఒక ఇంజెక్షన్ అయితే చేశారు. ఆమెకి కొంచెంగా స్పృహ వచ్చిన తర్వాత మేము ఫుడ్ అయితే పెట్టాము. ఆ తర్వాత నార్మల్గానే అయితే అయిపోయింది మా అత్తయ్య. మరి ఈ ఇన్సిడెంటు జరిగిన తర్వాత ఎంత అవసరమైనా కూడాను రాత్రిపూట్ల డ్రైవ్ చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయితే అయిపోయాం. మేము చాలాసార్లు తిరిగాం కానీ ఎటువంటి ఊర్లో కూడాను మాకు ఇలాంటి ఇన్సిడెంట్ అయితే మేము ఫేస్ చేయలేదు. కానీ ఈ జైపూర్ హైవేలో మటుకు ఇలాంటి ఇన్సిడెంట్ని ఫేస్ చేయవలసి వచ్చిందని మనతోని శ్వేత గారు అయితే చెప్పారండి. మరి శ్వేత గారికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు కూడాను శ్వేత గారిలాగే మన ఛానల్లోని మీ స్టోరీ, మీ హర్రర్ స్టోరీ వినాలి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లోకి వచ్చి అక్కడ నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ గోస్ట్ స్టోరీ నేను మ్యూజిక్ ఎవరిదైతే ఇస్తున్నానో ఆ మ్యూజిక్ కిందకు వస్తే స్క్రోల్ చేస్తే నేను పెట్టిన నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కనిపిస్తుందండి. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి అయితే వెళ్తారు. నా అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఫాలో కొట్టండి అండ్ అలాగే నాకు అక్కడ మెసేజ్ అయితే పెట్టండి. హాయ్ అని పెట్టవద్దు, మీ స్టోరీస్ని డైరెక్ట్గా నాకు పెట్టేసేయండి. నేను యాక్సెప్ట్ కొట్టి మీ స్టోరీస్ని అయితే నేను అక్కడ చూసి వాటిని మంచిగా కుక్ చేసి ఇక్కడైతే షేర్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.